ఓకే, మంచిది. 3వ పునరుద్ధాన దినపు ఆరాధన ఫిబ్రవరి మాసంలో. కోమలి మొన్ననే కదా జనవరి 1 పోయినట్టుంది. అప్పుడే 2వ నెలలో 3వ ఆదివారం వచ్చింది. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి తల్లి, మన ఆధీనంలో. ఈ రోజుకి నువ్వు నేను సజీవులుగా ఉన్నామనంటే కేవలం అది ఆయన ఉచితమైన ఉన్నతమైన కృప. ఎంతో మంది మనలో చాలా మంది మరి కొన్ని అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళారు. అనారోగ్య పరిస్థితులు అంటే మామూలే కాదండి, కొంచెం డేంజరస్ సిచ్యుయేషన్లో కూడా వెళ్ళి తిరిగి బ్యాకప్ వచ్చేసి ఈ మందిరంలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నారు. అది వారి యొక్క భక్తి విశ్వాసమును బట్ట, లేకపోతే వాళ్ళు పోయిన డాక్టర్స్ నైపుణ్యమును బట్ట కానే కాదు. మన పరమ తండ్రి, మన పరమ డాక్టరు ఆయన యొక్క ఉచితమైన ఉన్నతమైన కృప వలనే సాధ్యమైంది. కనుక కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ తల్లి, అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? గడిచిన రాత్రి కూడా శనివారం ఆదివారం కూడికి జరిగినట్లే జరిగింది. మరి అసలు నన్ను అడిగితే ఆ శనివారపు ప్రత్యేక కూడికి చాలా మంది వచ్చారు. ఇంకా వస్తానే, కొంచెం వాళ్ళకి ఇంకా టైం కావాలా. ఆ చేపల రుద్దు కూడా అవి ఉంటాయి కదా కదక్క, ఎన్నో పనులు ఉంటాయి, చదువుక దిద్దుకొని రావద్దా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి అంశంతో మనల్ని తృప్తిపరచబోతున్నారు, మనల్ని సరిదిద్దబోతున్నారు. ఇంకా మాట్లాడాలంటే అమ్మా, దేవాలయంలో అక్రమ వ్యాపారం చేస్తున్న బిడ్డల్ని దేవుడు నాన్న ఇలా చేస్తున్నావు, బుజ్జు కదా, తీసేయమ్మా, ఈ రూపాయలు తీసే, ఈ పావురాలు తీసే, ఇవన్నీ తీసే అన్నాడా? ఏం చేశాడు? యెరూషలేము దేవాలయముని ఏం చేశారు? అరే, నా తండ్రి గృహాన్ని వ్యాపార స్థలముగా మారుస్తారా అని కొరడా తీసుకుని కొట్టాడంట. కొంతమందికి ఈరోజు కొరడా దెబ్బలు తగులుతాయి, అది నాకు తెలియదు. తగిలిన వాడు ధన్యుడు. నిజంగా సరి చేసుకోండి. తగిలితే మొహం పెట్టుకోవడం కాదు. స్వీటీ, అర్థమైందా? జాగ్రత్తగా విని ఈరోజు నీకోసమే ఈ వాక్యం. అమ్మా, మనం పరలోకం పోవాలన్న ఆశ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పలేని వాళ్ళు, నోరు మూసుకోనున్న వాడు ఇప్పుడు వాళ్ళకి లేదనమాట ఆశ పరలోకం పోవాలని. మరొకసారి అడుగుతున్నాను, జాగ్రత్తగా విని స్తోత్రం చెప్పండి. పరలోకం పోవాలని ఆశ కాదు, నేను పరలోకం పోవాలయ్యా ఇక్కడ కన్ను మూస్తే అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, పురుషులతో సహా. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. అందరికీ ఆశ ఉంది. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు పిలిచినా, లేకపోతే పిలవలేదంటే ఒకేసారి 2వ రాక వచ్చేసింది, అప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా ఈ లోకాన్ని వదిలి. ఈ మానవ శరీరాన్ని వదిలేసి మహిమా శరీరాలు ధరించుకొని ఎక్కడ పోవాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్తారో. కనుక ఈ యొక్క పరలోకం అనేది చేరాలంటే, ఆ పరలోకానికి చేరకుండా ఈ భూలోకంలోనే ఆ పరలోకానికి మనల్ని దూరం చేస్తున్న సంగతుల గురించి చెప్తా. ఇది 1-2 సబ్జెక్టులు ఈరోజే అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఉన్నాయి, మనకు రాబోతున్నటువంటి శిలువజాన ఆరాధనలో ఉన్నాయి కదా, అప్పుడు పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తా. చూడండి తల్లి, నిన్ను నన్ను ఈ పరలోకముకు పోకుండా పరలోకాల నుంచి దూరం చేస్తూ, లాగేస్తూ, వెనక మనం బ్యాకప్ చేస్తున్నటువంటి సంగతుల్లో నంబర్ 1 సంగతి ఏంటయ్యా అంటే, మనందరం ఎవరము? మనదే కులం? మీరు ఎట్లా
వ్యాపనుళ్ళ కులం అనేది లేదమ్మా క్రైస్తవుడికి. ధైర్యంగా చెప్పాలి, నేను క్రైస్తవుణ్ణి. క్రైస్తవత్వం అనేది కులం కాదు, మతం కాదు, క్రీస్తు చూపిన, గట్టిగా చెప్పాలి, క్రీస్తు చూపిన మార్గం. దానికి కులం మతం పెట్టేశారు మన సహోదరులు. వాళ్ళని ఏమనం నేను, ఎందుకంటే వాళ్ళకి అలా అర్థమైంది. సో మనము క్రైస్తవులము. మనల్ని ఈరోజు పరలోకానికి దూరం చేస్తున్నటువంటి సంగతుల్లో నంబర్ 1 సంగతి విగ్రహారాధన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. తల్లి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వాక్యం చూద్దాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. బుద్ధిమంతులు అనుకుంటున్నాను మీరందరూ, అందుకనే మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పొండి. అంటే ఐడల్ వర్షిప్. అంటే విగ్రహారాధనలోనే మన మైండ్లో ఏమొస్తుంది? ఒక బొమ్మ. ఏమన్నామమ్మా? ఇంగ్లీష్ మీడియం స్టాచ్యూ. ఓకే, ఒప్పుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు ప్రభువారు మనకి విగ్రహం అంటే ఏంటి, దేనికి మనం ఆరాధన చేస్తున్నాం, దేనికి లోపడుతున్నాం, ఎందుకని పరలోకం మనల్ని ఆ విగ్రహారాధన దూరం చేస్తుందో ఆయన చాలా విలువైన మాటలు మనతో చెప్పబోతున్నారు గనక దేవునికి మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి తల్లి, విగ్రహారాధన అంటే ఏమిలే, దేవునికి ఒక స్థానం ఉంది కదక్క, దేవునికి ఒక స్థానం ఇచ్చాం కదా, ఆ స్థానాన్ని మించి నువ్వు ఏదన్నా ప్రేమించావో, ఫాలో అయ్యావో, అవన్నీ నీ జీవితంలో విగ్రహాలే. అర్థమవుతున్నాయా నా మాటలు? దేవుని స్థానంలో మనం ఉంచాం, ఆయన ఒక స్థానంలో. ఆయన స్థానానికి ముంచి మనం ఎవరిని ప్రేమించినా, ఎవరిని అనుసరించినా అవన్నీ మనకు విగ్రహాలే. కొంతమందికి తండ్రి అంటే చాలా ఇష్టం. ప్రతి రోజు డాడీ 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 అని తిరుగుతూ ఉంటారు. మరి చిన్నపిల్లలకి, ఆ వయసు ఊహ తెలియని పిల్లలకి డాడీ డాడీ మమ్మీ మమ్మీ తిరిగినా పర్వాలా. పెద్ద పిల్లలకు కూడా డాడీ. నాకు దేవుడి కంటే మా డాడీయే అంటుంటారు కొంతమంది మాటల్లో. చాలా తప్పు. ఎప్పుడు అటువంటి పదజాలము మీరు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆయన మెచ్చుకుంటాడు. ఒరే వీడు నేను సృష్టించిన వాళ్ళ డాడీ, అంతే కదా. మీ నాయన్ని ఎవరు సృష్టించాడు? ఆనందరావు గారిని. దేవుడు. నీకంటే మా డాడీ, దేవుడి కంటే మా డాడీ ఎక్కువ అంటావు నువ్వు. ఇప్పుడు నేర్చుకో, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు కనుక డాడీ. కొంతమందికి తిండి, అబ్బా విగ్రహం, అదే ఒక విగ్రహం. తిండి ముఖ్యం. ఇప్పుడు ఎంతమంది మేమేమి కూర వండుకోకుండా వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 4. మిగతా వాళ్ళందరూ వేసేసారుగా. పెద్దదో చిన్నదో మోసం, బ్రాయిలరు, నాటో కోళ్ళు, చేపలు. నువ్వేమన్నా ఉండేవమ్మా? మరి చేయత్తవే, ఎత్తావా? మాయమ్మ అప్పుడప్పుడు అట్లా మురుసుకుంటుంటాను, ఏమనుకోబాక. తిండి కొంతమందికి విగ్రహం అయిపోతుంది. అంటే దేవుని కంటే, దేవుని ఆరాధన కంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిచ్చావు సునీతక్క? భోజనానికి. అది ఆయనకి మనసు నొచ్చుకుంటుంది. అరే ఏమైంది?
గబగబా అంత వైట్ రైస్ వండేసేసి ఏదో పప్పు, అది కూడా చాలా ప్రక్రియ. ఏదో పచ్చడి లేకపోతే ఇప్పుడు బాగా ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదా, ఎస్టర్డేసి కొంచెం వేడి చేసుకుని తినేచ్చలేని వచ్చేయచ్చు కదా. అంటే అప్పుడు నీలో ఉన్న ఆతృతను చూస్తున్నాడు ఆయన. నా బిడ్డ కదా, తిండిని పక్కన పడేసింది, ఆరాధనకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆరాధనకి ఇంపార్టెంట్ అంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చిందని ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడితే ఏం చేస్తాడు? మనందరినీ కాదు, ఆ సంతోషపెట్టిన వారిని మహా సంతోష పెడతారు. నిద్ర అంటే నాకు నిజంగా ఆ నిద్ర మాట అంటేనే కోపం చెప్తుంది. చర్చికి వచ్చి నిద్రపోతారేంటండి? ఎప్పుడు నిద్రపోయావు నువ్వు? దేవునికి స్తోత్రం. 2, ఇదిగో ఇది చాలా విగ్రహాలు చూడండి. భార్య అంటే భర్తకి విగ్రహం. ఇక ఆమె దేవత, ఇంకెవరు కనపడేడికి. ఆయన నొచ్చుకోడా? చెప్పరేమమ్మా, నొచ్చుకోరా? నోరు తెరిచి చెప్పండి. ఆయన్ని సంతోష పెట్టాలంటే ఓ మై స్వీటీ, ఓ మై హాటీ, ఓ మై హనీ, ఆయన తర్వాతే నువ్వు అను. ముద్దు పెట్టుకుంటాడు ఆయన, హక్కుని చేర్చుకుంటాడు. అంతేగాని పొద్దున్న లేచినప్పటి నుంచి హనీ 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 అంటే ఆమె మనీ 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 అంటది. అమెరికా దేశంలో కొన్ని దేశాల్లో పొద్దున్నే భార్యకు లేచి హనీ గుడ్ మార్నింగ్ అని చెప్పకపోతేనట అదొక నంబర్ ఉంటుంది వాళ్ళకి, ఎమర్జెన్సీ పోలీస్ నంబర్. ఇక మనకేంటమ్మా ఎమర్జెన్సీ 100, అక్కడ ఒక నంబర్ ఉంటుందంట. ఆ నంబర్కి డైల్ చేస్తే పోలీసులు వచ్చి వాట్ హ్యాపెన్ మిస్ అనగానే, నాకు ఇతను హనీ అనలేదు, నన్ను ఏం చేయలేదంటే వీడిని తీసుకెళ్లి జైల్లో వేస్తారంట. దేవునికి స్తోత్రం. నేను ప్రసాద్ అన్న ఇండియాలో ఉన్నాం కాబట్టి బయట ఉన్నాం, లేకపోతే మేమిద్దరం ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళం. ఏ ఆడ పొద్దున్న లేచి వీళ్ళకి హనీ హనీ అని ఏమంటాం? కానీ దేవుడు అంతగా ఆశించడం లేదు. కానీ ప్రప్రథమంగా నాకు స్థానాన్ని ఇవ్వండిరా, నేను మీకు ముగ్గుర్తుగా ఉండాలా, ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలా. అలాగే భార్యలారా, మీ భర్తలను కూడా ఒక విగ్రహంలాగా, ఎందుకంటే ఆయన లేకపోతే ఇక మాకేముందండి, ఆయనే కదా సంపాదిస్తుంది అనగలోనే ఆయన వాడు కొంచెం ఆయన పుష్ప అయిపోతాడు. అయిపోయి ఏం కావాలి ఏంటి అంటాడు. అనగలోనే టెండర్ పెట్టేస్తారు. మీరు విగ్రహము కాకూడదు నీ భార్య నీకు, నీ భర్త నీకు విగ్రహం కాకూడదు. ఓ భార్య భర్తలారా, ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీకు విగ్రహం కాకూడదు. ఒక్క నలుసు అన్నయ్యా, వాడు కాకపోతే ఇంక మాకెందుకు అని చెత్త అల్లరి చేస్తున్నా వాళ్ళని తిట్టరు, కొట్టరు. పైపెచ్చు మన ముందే నేనేం చెప్పాలి? ఇక మీకు అర్థమైపోయింది. దేవుడే ఎగ్జాంపుల్ పంపించారు వీడు. కానీ వాడు అంత అల్లరోడు కాదమ్మా, వాడు వింటాడు. సరే, చేయి కట్టుకో, చేతులు కట్టుకో, కూర్చో. అది వాళ్ళమ్మ నాన్న పెంపకం కాబట్టి అలా పెంచండి తల్లి. అంతేగాని చేతి కట్టుకోంటే వాడు వచ్చి మహా మీద పటాన్ని కొట్టడం లేరంటారా? పరువు నిలబెట్టాడు పాప, నా పరువు నిలబెట్టాడు. అయ్యా, కొంతమందికి ఉద్యోగం విగ్రహం, ఉద్యోగం 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 ఉద్యోగం. ఇక అవతల ఎవడు తెచ్చినా వీడు సెలవు పెట్టడు. ఎందుకు? ఒక రోజు పోతే ఆయన క్యాల్కులేట్ చేస్తాడు, రోజుకి ఎంత కట్ అవుద్దో. తప్పు కదా. ఉద్యోగము నీకు విగ్రహం కాకూడదు, అంటే డబ్బు నీకు విగ్రహం కాకూడదు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. కనుక ఆ డబ్బు కూడా నీకు విగ్రహం కాకూడదు అంటున్నాడు దేవుడు. ఇంకా మంచిది చెప్పేదా? విగ్రహం పిచ్చి పట్టి వస్తున్నారు ఈ రోజుల్లో మన మరి ఆంధ్ర పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్. కులం అండి. పెళ్లి సంబంధాలు చూస్తే మనోళ్ళేనా? మనోళ్ళే ఏంట్రా?
మరి ఎక్కడికి తీసుకెళ్తా అన్నాలా? నువ్వు క్రైస్తవుడా, నువ్వు మారువంచు పొందినవాడివా, నిన్ను వలే నువ్వు పొరుగువాడిని ప్రేమించేవాడివా? అది కదా దేవుడు కోరుతున్నది. ఇప్పటికీ సంబంధాలు ఏంటి? మనవాడేనా? నువ్వు మాత్రం మనవాడు కాకుండా పిల్లనివ్వు. బయట నీకంటే అగ్ర కులస్తులు ఉంటారే, వాళ్ళు నీ బిడ్డని పెళ్లి చేసుకోవాలా? చెప్పండి, ఇది ఎక్కడి న్యాయం? అందుకనే ప్రభువారు ఈరోజు చాలా చాలా సూటిగా మాట్లాడబోతున్నారు. ఏవి విగ్రహాలు? ఆ విగ్రహాల వలన మన జీవితంలో మనం కోల్పోయినది ఏదే అంటే పరలోకం కోల్పోతున్నాం. ఇంకోటి కూడా చూద్దాం. 1 సమూయేలు మొదటి గ్రంథము 17 23వ వాక్యం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన అన్న 2 సమూయేలు చూడు, 2 సమూయేలు చూడరా, 17:23 చూడు. కాదు అక్కడ ఏదో మిస్ అయింది. ఓకే, కొలసీలు రాసిన పత్రిక 3:5 కొలసీలు రాసిన పత్రిక 3:5 భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా అపవిత్రతను, కామాతురతను, ఏంటది? విగ్రహారాధన. ఏమంటున్నాడు అక్కడ? చంపే అంటున్నాడు. విగ్రహారాధనను చంపేతలు పడే అంటున్నాడు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23 చదువు తల్లి. మొదటి సమూయేలు 15:23. తిరుగుబాటు సోది చెప్పుటయను పాపముతో సమానము. చూడండి అమ్మా, సోద చెప్పుటయను పాపముతో సమానం. ఏది? తిరుగుబాటు చేయటం అనేది. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే విగ్రహము అంటే ఏంటంటేనంట, అది ఆ మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం వలన నీకు ఏమవుతుందంటే అది ఒక మాయా విగ్రహముగా, నీ మూర్ఖత్వమే నీకు విగ్రహం అయిపోతుంది. కొంతమంది ఉంటారు మూర్ఖులు, ఏమి చెప్పినా వినరు, ఏమి చెప్పినా పాటించరు, ఏది చెప్పినా పని చేయరు. అటువంటి మూర్ఖులు ఆ మూర్ఖత్వం అనే ఒక విగ్రహాన్ని వాళ్ళలో పెట్టుకొని దేవుడికి వ్యతిరేకంగా పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అలాగే యెహెజ్కేలు 14:34 చూడండి అమ్మా. 14:34 హృదయములో 14:34 యెహెజ్కేలు అంతే ఉందా? గుడ్. సరే, 20:30 చూడండి. యెహెజ్కేలు 20:30.
కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. సెలవిచ్చినదేమనగా నీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతే వారు పెట్టుకొనిన ఎవరు పెట్టుకొనిన విగ్రహములు? పితరులు పెట్టుకున్న విగ్రహములు వీళ్ళు పెట్టుకున్నారట. పెట్టుకుని అనుసరించు వీరును. చూసారా, విగ్రహారాధన అనేది వ్యభిచారంతో పోలుస్తున్నాడమ్మా. మనకి వ్యభిచారం అంటే ఏంటి? ఇద్దరు, ఒక స్త్రీ పురుషుడు కలిసి చేసే ఒక పాపపు క్రియ, దాన్ని మనం వ్యభిచారం అంటున్నాం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, మీ పితరులు మనము పూజించినటువంటి విగ్రహాలు పెట్టుకొని వాటికి సాగిలి పడివి కనుక అది వ్యభిచారంతో సమానం అంటున్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 4:4 కూడా చూద్దామమ్మా ఒకసారి. ఎవరమ్మా? వ్యభిచారులారా. వ్యభిచారులు అంటే ఎవరో చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. విగ్రహారాధికులందరూ లోక స్నేహంతో ఉంటున్నారా, దేవునితో స్నేహంతో ఉంటున్నారా? రెండు కావాలంటున్నాం మనం. అది కష్టము, అది సాధ్యపడదు. ఇటు పరిశుద్ధతను పాపాన్ని ఒకే త్రాసులో నువ్వు వేసి తూయలేవు. అయితే పాపం వైపుండు లేదా పరిశుద్ధత వైపుండు. ఎయిదర్ కోల్డ్ ఆర్ హాట్, నాట్ లూక్ వార్మ్ అంటున్నాడంటే నులివెచ్చగా ఉంటే ఊసేస్తానంటున్నాడు. ఊసేయలా, ఆయన ఊసేయలా, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఊసేస్తా జాగ్రత్త, నులివెచ్చగా ఉండొద్దు. వేషధారులారా, చర్చి బయట ఒకలాగా చర్చిలో ఒకలాగా. మొన్న ఆ మధ్య నేను బొట్లు విషయం చెప్పాను. బొట్టు పెట్టుకొని వస్తే ధైర్యంగా రా నువ్వు చర్చికి. నేనమ్మని నీ యొక్క పద్ధతులు మార్చేదానికి. అంతేగాని ఇంటి దగ్గర అమ్మోరు పెట్టినట్టు పెడతావు ఇంత బొట్టు, ఇక్కడ రాంగులని ముసుగేసుకొని వస్తావా? అది కదా ఆయనకి. అంటే ఇది నీకు విగ్రహం. ఇక్కడ అది తప్పు అని తెలుసు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు తెస్తున్నావు? నువ్వురా. ఎప్పుడో నీ అంతరాత్మ నీకు గద్దిస్తుంది. వద్దులేబ్బా, దేవుడు ఎర్రటి ఎండలో నీకోసం నా కోసం కొరడా దెబ్బలు తిని కాళ్ళకి గాయాలైపోయి రక్తం కారిపోతుంటే 150 కేజీలు సిలువ పట్టుకొని అలా గొల్గొతా కొండకి ఎక్కిళ్ళి అక్కడ సిలువ వేయబడి నీకోసం నా కోసం ప్రాణం పెడితే ఆ ట్రాల్ బొట్టు తీయలేకపోతున్నావే నువ్వు అని నీ అంతరాత్మ. నేను కాదు తల్లి, నీకు మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షి గద్దిస్తుంది నిన్ను. చెప్ మద్దంలో చూసుకున్నప్పుడు ఏంటిది, నా యేసయ్య కోసం నేను తీలేనా తీసి అవతల పడేస్తాను. తీయకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన, పై సౌందర్యాన్ని చూడడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది బైబిల్లో ఎక్కడుందండి బొట్టు పెట్టుకోవద్దని, సిగరెట్ తాగొద్దని బైబిల్లో ఉందా? బైబిల్ అరే ఆ రోజుల్లో సిగరెట్ అనేది లేదురా, అది ఇంకో ఏదో ఉంది, ధూమపానం అనేది ఏదో ఉండుంటది. ఒక్కలు ఎంత బోరలు పెట్టుకొని తాగుతారే అది. ఎందుకు నీ దేహానికి హాని చేసే అలవాట్లు నీకెందుకు అంటాడు దేవుడు. చూడండి అమ్మా, కీర్తనలు 73వ కీర్తన 27వ వాక్యాన్ని చూద్దామా. కీర్తనలు 73వ కీర్తన. చాలమ్మా, అక్కడ ఈ వ్యభిచారం గురించి కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. వ్యభిచరించే వారిని నువ్వు సంహరించదవు అంటున్నాడు. అంటే వ్యభిచారము సంహరించే అంత పాపము. ఇక్కడ ఏమంటున్నాడు? విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అంటున్నాడు. విగ్రహం ఆరాధన చేసిన వాడు మరణ శిక్షకు పాత్రుడు కదా. అయినా మనందరం 2 కాళ్ళల్లో 2 పడవల్లో
కాళ్ళు వేసి పోతానే ఉన్నాం. పెళ్ళిళ్ళకి పోతే మన పాగోతాలు బయటపడతాయి. పెళ్ళిళ్ళకి పోతే మీ వేషధారణ బయటపడుతుంది. క్రైస్తవులారా, మీరు ఇక మీద క్రైస్తవులను చెప్పుకోవద్దు. ఉంటే స్టాంపు గుద్దినట్టు యేసయ్య బిడ్డ అన్నట్టు ఉండాల నీ మాటలో, నీ చేతల్లో కూడా. పెళ్ళేమో పసుపు నీళ్ళు పోసుకుంటావా? అదేమంటే మంగళ స్నానాలు అంకుల్, ఇందులో తప్పే ఉంది. అరే వాడు చేసింది నువ్వు చేయొద్దు అంటున్నాడు. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 35 చదువు తొందరగా. 35 కీర్తనల గ్రంథము 105వ కీర్తన 35 ఖచ్చితంగా చెప్పాడు యేసయ్య. చదవాలి తొందరగా. అవి వారి దేశపు పూల చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తీసివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానం. 105:35 106:35 చూడు ఉందా? ఎస్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. 106వ కీర్తన 35వ వాక్యంలో చరణంలో ఏమంటున్నాడంటే అన్యజనులతో సహవాసము చేసి, అంటే మన సహోదరులే వాళ్ళని ద్వేషించొద్దు. హైందవ సహోదరులు ద్వేషించొద్దు, ముస్లిం సోదరులు ద్వేషించొద్దు, జైనులను బౌద్ధులను ఎవరిని ద్వేషించొద్దు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను, అంటే వాళ్ళు బొట్టు పెడితే మొక్క ఇట్టు పెడతావా నువ్వు? వాళ్ళు ఇంకేదో మొఖాన్ని పూస్తే పేడ పూయించుకుంటావా? ఏమంటున్నాడు ఆయన అక్కడ? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకునేది మీరు. ఓ ఆర్సిఎస్ సంగమా, 90% ఆఫ్ ది పీపుల్ నాకు తెలుసు మీరు 2 పడవల్లో కాళ్ళు వేస్తున్నారు కనుక ప్రభువు హృదయ వేదనతో ఈ మాట చెప్తున్నాడు. చెప్పు, చదువమ్మా. అదిగో వారి విగ్రహములు అంటే వారు పూజించే అయ్యప్పలు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వీళ్ళకి పూజ చేయడం కాదు. మీరు వాళ్ళ పద్ధతులను పాటించి వాటిని ఆచరించడమే అవి నీకు విగ్రహాలు. అవి ఏమవుతున్నాయి అంటమ్మా మనకి? ఓ క్రైస్తవ మిత్రులారా, ఓ బాపల పంతుల దగ్గరికి ముహూర్తాల కోసం పరిగెత్తే ఓ సంగమా, అవి మనకి ఉరి అవుతాయంట. ఇంకో చోట యశాలు అంటాడు అవి వారికి కళ్ళల్లో ముండ్లాయను అంటున్నాడు. కళ్ళల్లో ముళ్ళు ఎట్లుంటాయి తల్లి? ఉరి అంటే ఎట్లుంటది తల్లి? అన్యజనుల ఆచారాలు మనము పాటించకూడదు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దేడుల పక్షమై కృపకు వాడవు. ఆయన పరిశుద్ధుడమ్మా. ఆయన పరిశుద్ధుని మనం కలుసుకోవాలంటే చండాల పనులన్నీ మనం చేసి ఆయన్ని కలుసుకోగలమా? ఆయన వేదన అదే. నా బిడ్డలారా, మీరు ఆరాధనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఇంకా ఏటేటో చేస్తున్నారు. కానీ నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉంటేనే నేనుండు చోటికి మీరు రాగలరు. ఆయన ఉండే చోటేదమ్మా? పరలోకం. ఇవన్నీ ఆలోచించడంలా పద్ధతే పద్ధతి. దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4 అధ్యాయం 4 15 నుంచి 18 వరకు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4 15 నుంచి హోరేబులో మధ్య
చూడలేదు. ఉమ్, కావున ఉమ్, వీళ్ళు చెడిపోయి ఉమ్, భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఉమ్, ఆకాశమందు ఎక్కడగల ఏ పక్షి ప్రతిమనైనను, ఉమ్, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, ఉమ్. భూమి క్రింద ఉన్న అందరి ఏ చేప ప్రతిమనైనను, ఆ, ఆడి ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఉమ్. ఏ స్వరూపము కలిగిన విగ్రహం చాలు చాలు, అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ విగ్రహారాధన. చూడండి ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీకు నేను ఏ రూపాన్ని ఇవ్వలేదు, నా రూపం ఇదని. అందుకని మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు రూపాన్ని చేసుకొని, పక్షి రూపాన్ని చేసుకొని, చేప రూపాన్ని చేసుకొని ఆరాధించకూడదు విగ్రహంగా. ఏం చేశారంటే వాళ్ళు ఇజ్రాయేలీలు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి ఆయన మోషే గారు పైకి వెళ్తే కొండ మీదకి దిగిరావడం లేట్ అయ్యేటప్పటికి దూడను తయారు చేసేసుకున్నారు, బంగారు దూడ. ఇదే మా దేవత అని ఊగుతా ఉన్నారు. అమ్మ ఆ 16 చదువు, 17 చదువు. మూసేసావా? రైట్. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమగాను గాని మగ ప్రతిమగాను ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకుండునట్లు ఆకాశం వైపు కళ్ళెత్తి సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. ఆడ మగ విగ్రహాలు కూడా మనం చేసుకోకూడదు. ఈరోజు యేసు ప్రభు విగ్రహాలు మా ఇంట్లో లేవు అన్న వాడి చేతులు ఎత్తండి. ఓయ్, విగ్రహాలంటే ఉట్టి బొమ్మలు అనుకున్నారు. పటం కూడా లేదా మీ ఇంట్లో? పటం. వెరీ గుడ్ సరిత. పటం చూడండి, తలాలు దించుకుంటున్నారు. ఇలాగే సిగ్గుపడేటట్టు తలాలు దించుకుంటారు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే ముందు మనల్ని తీర్పులోకి తీసుకొస్తే, అరే నేను చెప్పానా రే. ఇప్పుడు ఇంకోటి చెప్పేదా మీకు, బాగా వినండి. మన ఇళ్లలో ఈ విగ్రహాలు తీసేయండి, బొమ్మలు తీసేయండి. హాస్యం, అమ్మ తల్లి సంస్కృతి అది. ఆమె అయితే ఇంత పెద్ద చేసేస్తారు. మీ కోపం రావచ్చు. ఈ మధ్యనే గుణదల మాత ఏమైందమ్మా? ఎంతమంది పోయారు? నిజం చెప్పండి, ఎంతమంది పోయారు? చేతులు ఎత్తు. నువ్వు వెళ్తావు, నువ్వు తెలిసే. నువ్వు 2 పడవల మీద కాళ్ళు వేస్తావు. నువ్వు నోరుమై ఏం చూస్తావు? ఇట్స్ ఐడియల్ వర్షిప్ ప్లేస్. అది విగ్రహారాధన జరిగే ప్లేస్ లో అడుగు పెట్టకూడదు. నువ్వు అక్కడ ఏముంటాయి తెలుసా? దెయ్యాలు ఉంటాయి. నువ్వు ఇలాంటి దెయ్యాలు పోయి పట్టేస్తాయి. పో, రేపు నుంచి పో అమ్మ తల్లి దగ్గరికి. అరే దేవుడు ఏమంటున్నాడు? ఖచ్చితంగా విగ్రహారాధన అనేది అది పాపము, అది శాపం. అంటే నాకు శాపమే కావాలి, నాకు శాపమే కావాలి. ఎన్నిసార్లు సర్దిద్దుకుంటారా నువ్వు? స్పర్జర్గా పోయావు కదా నువ్వు కూడా గుడ్డదల తిరణాలకి. ఎందుకెళ్ళావయ్యా? మంచి బాగా అందరు బాగా వస్తారనా? ఏనాయనా జాగ్రత్త. వీడు తీసుకెళ్ళాడా? అమ్మా వద్దమ్మా, ఆడ మగ పటాలు కూడా పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు యేసయ్యగా జీసస్ క్రైస్ట్ మంచి ముక్కు ఇలా ఉంటుంది, సైడ్ పోజ్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఫోటో ఇలా చక్కగా కలర్. అది ఏంటో తెలుసా మీకు? ఒక మంచి ముక్కు ముఖం బాగున్న మనిషికి యేసయ్య వేషం వేసి ఫొటోస్ తీస్తారు. హైలీ రెవల్యూషన్ ఉన్న పిక్సెల్స్ ఉన్న కెమెరాస్ తో తీసి బాగా వచ్చి దాన్ని రిలీజ్ చేస్తారు. భలే నచ్చుద్ది మనకి ఆ ఫోటో. మనం ఏం చేస్తాం? ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్ లో మన గోడకు తగిలించుకుంటాం ఎదురుగా. నిద్ర లేవంగులోనే ఇట్లా అంటావు. నీ ఉద్దేశం ఏంటి? యేసయ్యను దండం పెట్టుకున్నట్టు. యేసయ్య దృష్టిలో ఏం తెలుసా? బాధపడతాడు. రే నేను ఇక్కడ ఉంటే వాడెవడో మనిషికి పెడతానంటే మీరు దండాలు, అంతే కదా. యేసు ప్రభువులాగా ఎవరుంటారు ఇక్కడ మనకి?
ఒక్కళ్ళ ముఖం కూడా సక్రంగా లేదు. మా చెర్రిగాడు చిన్నోళ్ళేమ్మ వాడు. వాడికి నేనే మేకప్ చేసి మంచి ఫోటో తీసి అమ్మేశాను అనుకో, వెళ్ళిపోద్ది. కాపీలు 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 కాపీలు. పొద్దున్నే లేచి వీడు చెర్రిగాడని తెలియక ఏసాయి అనుకోని ఓం మాత ఓం నమస్తే అంటారు. తప్పమ్మా, విగ్రహాలమ్మ ఇవన్నీ. ఆడ రూపము లేదు దేవునికి, మగ రూపం లేదు. ఆయన నరావతారుడుగా వచ్చినప్పుడు పురుషుడిగానే ఆయన వచ్చాడు, బాలుడిగా వచ్చాడు, మగవాడిగా వచ్చాడు. అసలు ఆత్మస్వరూపైన దేవునికి రూపము లేదు. దేవుడు మోషేకి పొదలో కనిపించాడు. ఎలా కనిపించాడు? పురుషుడిగా కనిపించాడా, స్త్రీగా కనిపించాడా? అగ్నిమయమై నీవు నివసించుటకు నా దేహముకు యోగ్యత లేదు. అగ్నిమయమై నీవు నివసించుటకు నా దేహముకు యోగ్యత లేదు. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, మనము కొన్ని విషయాల్లో చాలా మొహమాట పడుతూ ఉంటాం. అన్ని మన స్నేహం బట్టి. నిన్ననేగా జరిగింది, మ్యారేజ్కి వెళ్ళాం. దానికి ముందు 3 నలుగులకు వెళ్ళాం, పక్కా క్రిస్టియన్స్ వాళ్ళు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ హిందూసే. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్. ఒకళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ, ఒకళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్, ఒకళ్ళేమో బిఎస్ఎన్ఎల్. మొత్తం మందలు పిలుచుకున్నారు. వాళ్ళందరూ చక్కగా ఆ హైందవ సంస్కృతిలో వాళ్ళు అలంకరించుకొని వచ్చారు. నాకు క్రైస్తవ పెళ్లికి కానీ క్రైస్తవ నలుక్కి పోయినట్టుగానే నాకు అనిపించలా. హిందువుల మధ్యలో నేనున్నానేమో అనిపించింది. అన్నీ అయ్యే పద్ధతులు. ఎటు చూచినా బిందెలు పెట్టేశారు, ఇంతలా బిందెలు. వాటికి ఏంటంటే కుంకుమలు బొట్లు పెట్టేశారు. దాంట్లో పసుపు నీళ్లు పోసేశారు. ఆ ఆచారం ఎవరు చేస్తున్నారు? మన క్రైస్తవ పెళ్ళే, వివాహం చాలా పద్ధతిగా జరగాలమ్మా. క్రైస్తవ వివాహం నీ ఇష్టం వచ్చినట్టు చేసేసి ఏం పర్లా, దేవుడు ఏమనుకోడు. ఈ భూలోకంలో ఉన్నంత కాలం నీకు ఏ శిక్షా విధి రానియడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పైకి పోతే ఉంటది. నువ్వు ఈ 70, 80 లేకపోతే 100 సంవత్సరాలు బతుకు, ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నావు కానీ శాశ్వతమైనటువంటి ఆ పరలోకం గురించి ఆలోచించేవాడు వీటి జోలికి పోడు. అడ్జస్ట్ కాలేడు. అయ్యాము అంటే నువ్వు 2 పడవల మీద కాలు పెట్టి, అంటే లోకం కావాలి నీకు, లోకాచారాలు కావాలా, విగ్రహారాధనలు కావాలా. అంటే బొమ్మలు కాదు, నేను మొదటే చెప్పాను. విగ్రహారాధన అంటే, విగ్రహాలంటే ఆ బొమ్మలు కాదు. నేను చెప్పిన చాలా లిస్ట్ ఉంది. అట్లా ఏదున్నా నీకు విగ్రహం ఉన్నట్టే. అది నీలో ఉన్నట్టయితే నువ్వు పరలోకం చేరలేవు, నేను కూడా పరలోకం చేరలేను. కొంతమంది ఈ మధ్య కొంచెం బాగా వైరం పెంచేశారు క్రిస్టియన్స్ కి హిందూస్ కి మధ్యలో. కొంతమంది స్వలాభం కోసం, అందరు కాదు.
మా ప్రసాదం పెడతాం తిను, లేకపోతే బొట్టు పెట్టుకో అని పాస్టర్స్కి పొట్లు పెట్టడం, కొట్టడం. అంత కాదు కానీ ఒక ఆయన పద్ధతిగా ఒక పాస్టర్ గారిని అడిగాడట, ఏమండి పాస్టర్ గారు, మీరు పెట్టే అదే కేకులు అన్ని మీరు తింటాం కదా, మా ప్రసాదాలు ఎందుకండి మీరు ముట్టరు? అందులో ఏముందండి, మీరు ప్రసాదం తినొచ్చు కదా అంటే ఆ పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా మీ హైందవ పద్ధతి ప్రకారము ఈ మధ్య దీక్షలు చేస్తున్నారు. ఏం దీక్షలు? భవానీ దీక్షని, అయ్యప్పమాల దీక్షని, ఇంకా ఏదో దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆ దీక్షలో ఉన్న వారిని మీ గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చక్కటి పశుమాంసం వండి మంచి కమ్మటి కూర చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు తింటారా అని అడిగాడంట. అయ్యో అది మహాపాపం అండి, వాళ్ళు దీక్షలో ఉన్నవారు వాళ్ళ దీక్షాపాతి తింటే పెట్టినందుకు మాకు శాపం అన్నాడంట. వాళ్ళు 40 రోజుల దీక్షలో ఉన్నారు, మేము క్రైస్తవులము, బాప్తిసం అనే దీక్షలో మేము జీవితకాలం ఉంటున్నాము, మేము ముట్టము. ఎందుకంటే మాకు దేవుడు చెప్పింది విగ్రహార్పితమును మీరు ముట్టకూడదు, మీరు తినకూడదు. దెబ్బమ్మడిగా అవసరం అడిగిన ఆయన, నాకు ఇప్పుడు కళ్ళు తెరిపించారండి, మీరు ఎందుకు తినరు అనేది. ఓ మీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞయా? అవునండి, మేము ఒక దీక్ష పోయాం, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాం, ఇక నేను పాపం జోలికి పోను యేసయ్యా, నీ ఆజ్ఞను మీరని యేసయ్యా అని. నా జీవితకాలం ఆ దీక్ష ఉంటుంది. మీ వాళ్ళకేంటి 40 రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే మాంసాహారం పెడితే తింటారు వాళ్ళల్లో, మాంసాహారులు అయితే అని చెప్పాడంట కదా. మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏంటా ఎందుకు తినో? మా ఆంటోనికి మొత్తం ఒక్క క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, అంతా కోమటోళ్ళు, అదేందో ఆ కులాన్ని పాపం అతను ప్రేమించాడు. కానీ ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రసాదం పెట్టినట్టు కానీ బలవంతం చేసినట్టు నాకు తెలియదు. ఎందుకంటే తెలుసు ఆంటోనీ ఏంటి, ఎందుకంటే ప్రతి క్రిస్మస్కి వాళ్ళు మన ఇంటికి వస్తారు, మన పద్ధతులు చూస్తారు, అందుకని అంత ఇది ఉండదు. కొంతమంది ఏంటంటే కావాలని గీరాలని మనల్ని అలా చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం. పోకుండా చిన్నపిల్లలారా, మనల్ని చిన్నపిల్లలు అంటున్నాడు ఆయన. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చదువు అంతేనా? లాస్ట్ అది అదే ఏమంటున్నాడంటే విగ్రహములు జోలికి పోకుండా. బైబిల్లో మనకి ఒక లెవెల్, ఒక స్కేల్ ఉంది, ఒక పద్ధతి ఉంది, మనకు ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారము పరిశుద్ధ గ్రంథములో ఎన్నో చోట్ల ఉంది, విగ్రహముల జోలికి పోవద్దు, విగ్రహారాధన చేయొద్దు. విగ్రహం అంటే కేవలం చేత్తో చేసిన బొమ్మలు కాదు. నేను అంతకుముందు చెప్పిన నీ ఆస్తిపాస్తులు నీకు విగ్రహం అవ్వచ్చు, భార్యాభర్తలు విగ్రహము, పిల్లలు విగ్రహాలు, డబ్బు బంగారం అబ్బో మీకు మహా విగ్రహాలయ్యి, అంతే కదా. ఏదన్నా పొరపాటున ఒక నగ కొనిచ్చాడంటే ఊరంతా చూపించాల్సిందే. వదినా బాగున్నావా వదినా, ఎందుకంటే గాజులు చేయించుకుంటుంది ఆమె. పర్టికులర్గా ఇట్లా చూడరు కదా చేతులు స్మోక్, అందుకని అంటే ఇటు సర్దుకోవడం ఈ కనపడాల. విగ్రహం బంగారు వీధులలో మనం తిరగబోతున్నాం. ఇక్కడ ఈ లోకంలో ఉండే ఈ పాపిష్టి బంగారం ఎందుకమ్మా మనకి? అందులో ఇప్పుడు బంగారం చాలా రేటు పెరిగిందంటగా. ఎంతమ్మా? మా సరళమ్మకు తెలుసు అనుకుంటా, నీకు తెలుసమ్మా? 1,48,000. నీకు ఆ విగ్రహం పట్టింది, అందుకనే 48,000 అని చెప్తున్నావు కరెక్ట్గా. ముగింపులోకి వచ్చాను నేను. చూడండి తల్లి అమ్మా, క్రైస్తవులంట కొంతమంది
వాళ్ళ గుండెల్లో దాచిపెట్టుకుంటారు విగ్రహాలు. అవి బయటకు కనపడియరు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. యేసయ్యతో సంబంధం ఉన్నవారు పైకి ధైర్యంగా జీవిస్తారు, ధైర్యంగా ఆ యొక్క ఆజ్ఞలను పాటిస్తారు. మనల్ని నరకానికి తీసుకువెళ్ళే ఏ అలవాటుని ప్రోత్సహించరు. కనుక ఒక్కసారి గాని నువ్వు విగ్రహారాధికుడివి అంటే నువ్వు ఒక బొమ్మకు పూజిస్తున్న వాడివి కాదు. నీలో కొన్ని ఉన్నాయి, వాటికి దేవుని స్థానం కంటే ఎక్కువ స్థానం ఇచ్చావు కాబట్టి నువ్వు విగ్రహారాధికుడివి. అప్పుడు నువ్వు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునేదానికి అన్ఫిట్, యోగ్యులు కాదు. నేను కూడా ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, సారీ మన హైందవ సంస్కృతిలో చెప్తున్నాను చూడండి, మంగళవారం చనిపోయారనుకోండి ఎవరన్నా, ఏం చేస్తారమ్మా? నల్ల కోడి గుంటలో వేస్తారా, కోసుకొని తినేస్తారా? ఆ నల్ల కోడి ఏం చేస్తుంది? వాడిని మోక్షాన్ని తీసుకెళ్ళొద్దా, పరలోకం తీసుకెళ్ళొద్దా? నాకెవరు తగలలేదులే అట్లాంటి వాళ్ళు. ఇటువంటి సత్యబోధ వాక్యం విన్న వాళ్ళకి గుండెలు ఉండద్దా? నన్ను వచ్చి నల్లకోడి వేస్తామా అయ్యగారు గుంటలు అని చెప్పి ముందు వాళ్ళని దూసేసేవాడిని ఆ గుంటలోకి కదా దీపిక. నల్లకోడి వేస్తారమ్మా గుంటలో. మీ తమిళనాడులో ఎక్కువ ఇటువంటి పనులు చేస్తారు కదా అమ్మా. కప్ప, ఇదేనా కొత్తగా వింటున్నా, కప్ప అంట. ఇంకా నేను సకల చండాలని పెట్టండి. ఆ సచ్చినోడు ఎట్ట పోయాడు. కొంతమంది మందు బాటలు పెడతారంట. తాగి చచ్చిపోయాడు బాబా. బాబు కాదు, పాలు పోస్తారు. కనుక దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చేసాను. ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఈరోజు 2ంటికి వెళ్దాం అనుకున్నా. పరలోకం నుంచి మనల్ని దూరపరిచే మనలో ఉన్న విషయాలు ఒక్క పాయింట్కే ఈరోజు జరిగిపోయింది. ఏంటది చెప్పండి? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే బొమ్మలు కాదు, యేసయ్య పటము కాదు, యేసయ్య బొమ్మ కాదు, మరియమ్మ తల్లి విగ్రహం అంతకంటే కాదు. ఎక్కడికి పోతున్నావు క్రైస్తవులారా? ఇటువంటి 2 పదవుల మీద మేము కాళ్ళు వేస్తామంటే మీరు క్రైస్తవులు అని చెప్పుకోవద్దు. మేము హిందూ క్రైస్తవులమండి అని చెప్పుకోండి. అప్పుడు మీరు సరిపోతారు కరెక్ట్గా ఆ పేరు. దేవుడు మీ అందరినీ ఈ యొక్క మాటలతో ఉజ్జీవింపజేసి మరలా మీరు ఆ తప్పులు చేయబోయేటప్పుడు ఈ మాటలు మీకు జ్ఞాపకం వచ్చునుగాక. చేయొద్దు తల్లి, అస్సలు అన్య ఆచారాలు దేవునికి ఏంటంట అసహ్యము అంటున్నాడు. అసహ్యం, నాకు అసహ్యం అయ్యి. కనుక జీవితంలో, ఇక శేష జీవితంలో ఇప్పుడు చేసిన వాటికి క్షమాపణ ఇప్పుడు అడుగుదాం. ఇప్పటికిప్పుడే మనం ఇన్స్టాంట్ గా క్షమాపణ పొందుకుందాం. కానీ క్షమాపణ పొందేసుకొని మళ్ళీ అవే తప్పులు, అవే పొరపాట్లు చేస్తూ పోతే ఇక ఆ యేసయ్య కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు. కనుక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అడగండి యేసయ్యని. యేసయ్యా, ఒక్క విగ్రహారాధన వల్లే నేను ఇంతగా పరలోకాన్ని కోల్పోతున్నా అంటే దాని జోలికి మెదట పోన్నాయన. మీరు ఈరోజు నీ దాసుని ద్వారా
మాట్లాడిన ఈ మాటలు నన్ను కళ్ళు తెరిపించాయ్యా. ఎస్ మై లార్డ్. ఇంత సూటిగా ఆయనకి ఏది ఇష్టమో ఏది అసహ్యమో తెలియజేసినా కూడా మేము ఇంకా అన్యాచారాలు పాటిస్తాం, వారితో స్నేహం చేస్తాం, వారే మేముగా మేమే వారుగా ఉంటామని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే దేవుడు కూడా నీ చిత్తానికే ఆయన వదిలేస్తున్నాడు. ఎందుకంటే మనల్ని బానిసలుగా ఆయన సృష్టించలేదు, స్వతంత్రులుగా మనల్ని ఆయన సృష్టించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది తిప్పం అడగండి. తెలియక పొరపాట్లు చేయడం అనేది మానవ నైజం. తెలిసి చేస్తే అది పాపం. ఆ పాపం మనకి శాపంగా ఉంది. ప్రభువారు మన కొరకు కాచిన ఆ శిలువలో కాచిన రక్తపు విడుదలను కూడా మనము కోల్పోతాం. సహాయం చేయమని అడుగుదాం. అడగండి, అందరు అడగండి. ఒక్క నిమిషమేగా. తండ్రి, నాలో ఉన్న ఈ లోకపు ఆశలనే విగ్రహాలను ఈ క్షణమే తీసివేస్తున్నాను నాయన. నీ దగ్గర ఒప్పుకుంటున్నా, నీ సన్నిధిలో నేను తప్పు చేశాను, ఎన్నో మార్లు తప్పులు చేశాను. నీకంటే ప్రాముఖ్యముగా, నీకంటే ముఖ్యముగా ఈ లోక ఆశలను, వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. క్షమించవా దేవా, మన్నించవా యేసయ్యా. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. మీరు అనేక మార్లు అనేక అంశాలతో ఈ సన్నిధిలో మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేస్తున్నారు నా తండ్రి. ఈరోజు కూడా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు అంటే తెలియక నిన్ను మా చేష్టల ద్వారా మాలో విగ్రహాలు పెట్టుకొని ఎంతగా బాధ పెట్టామో అర్థమవుతుంది నాయన. నాకు మీరు కావాలి యేసయ్యా, ఈ లోకం కాదు. మీరు కావాలి యేసయ్యా, ఈ విగ్రహాలు కాదు, ఈ పరాయి అన్య ఆచారాలు కాదు. మీ పరలోకం కావాలి యేసయ్యా. ఎస్ మై లార్డ్, నీ సాక్షి బిడ్డగా బతుకుతాను. నన్ను ఆశీర్వదించండి, నా తప్పులు మన్నించండి. నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెప్పగలరా? యేసయ్యా, నా జీవితంలో ఇప్పటి వరకు నేను చేసిన పాపములు, నా రహస్య పాపములు, రహస్య తలంపులు, రహస్య చూపులు, రహస్య క్రియలు నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను నాయనా. దయతో క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ నిత్య రాజ్య వారసత్వము మాకు దయచేయమని
మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొని వేడుకొని ప్రార్థిస్తున్నా నా పరమ తండ్రి. ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ప్రార్థన చెప్పిన ప్రతి వారి పాపములు క్షమించబడును గాక. ఆమేన్. ఎందుకంటే ఆయన కోరేది అదే, పశ్చాత్తాప హృదయముతో విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ఆ పాపపు ఒప్పుకోలు ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా తెలియజేస్తారో అటువంటి వారే ఆయనకి ఇష్టమైన వారు. దయచేసి ముహూర్తాల జోలికి వెళ్ళవద్దు, ఎవ్వరు పోవద్దు. దేవుడిచ్చిన 7 రోజులు, ప్రతిరోజు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, ప్రతి సెకండ్ కూడా దేవునికే ఏర్పాటు చేయబడినదే. అంటే పరిశుద్ధమైన మంచి రోజు, మంచి సమయం అది. దేవుడు దుష్ట సమయాన్ని ఎందుకు సృష్టిస్తాడు? కొంతమంది మంగళవారం అంటే ప్రయాణం చేయరు. ఉన్నాయిగా మనలో ఈ ఆచారాలు. పిల్లి ఎదురొస్తే పోరు. ఎక్కడి అమ్మ ఈ సంస్కృతులన్నీ అన్యుల నుంచి తెచ్చుకున్నాయా కదా. భయం, సాతానుడు ఇటువంటి మీ గుండెల్లో పెట్టి భయాన్ని కలుగు చేస్తున్నాడు. స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ భయం. ఈ భయాలన్నీ ఈ రోజుతో తొలగిపోవును గాక. మనమందరము నిజమైన క్రీస్తు బిడ్డలుగా, ధైర్యముగా, యేసు సైనికులుగా ఆయన భక్తిలో ముందుకు సాగిపోవుదుము గాక. ప్రభువా స్తోత్రం. ఎస్ మై లార్డ్. ఈ 3వ పునరుద్ధార దినపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి రప్పించినందుకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు ఎంతో శ్రద్ధగా మీరు చెప్పిన మాటలు విన్నారయ్యా. ఎవరికైనా కొంతమందికి నొచ్చుకొని ఉండొచ్చు నా తండ్రి. ఎందుకంటే మీరు ఏది పాపమో సూటిగా చెప్పారుగా. వారు ఒకవేళ అది అవలంబించి ఉండొచ్చు. నొచ్చుకోక వాటిని విడిచిపెట్టే నీకు ఇష్టమైన బిడ్డలుగా వీరు మార్చబడుదురు కాక. నాయనా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క పాపాన్ని క్షమించండి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆ ఫోటోల్లో ఉన్న బొమ్మలకు కూడా మేము యేసయ్యని నమస్కారం పెడుతూ వస్తున్నామే, అది కూడా విగ్రహారాధనే. మీకు ఒక రూపం అంటూ మీరు చూపించలేదు నాయన. మీరు అగ్ని అయి ఉన్నారు నా తండ్రి. అగ్నికి రూపము లేదు. మీరు వెలుగై ఉన్నారు తండ్రి. ఆ వెలుగును మేము చూడలేము కనుక నా తండ్రి, మిమ్మల్ని చూడాలంటే మేము పరిశుద్ధంగా జీవించి మాలో ఉన్న ఆ తప్పులు దిద్దుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ క్రీస్తు మార్గంలో ముందుకు సాగిపోవటకు మమ్మల్ని అందరినీ బలపరచండి. ఇదిగో నన్ను కూడా ఈరోజు వాడుకున్నందుకు మీ ఘనమైన పాదములకు శిరస్సు వంచి కోటి కోటి వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, ఎస్, మీ దశమ భాగములు, మీ ఇచ్ఛాపూర్వకమైనటువంటి కానుకలు, ఎస్, దయచేసి సంఘ కానుకలు సమర్పించుకుందాం. ప్రభు యేసువే నీ దశమా భాగములియా వినుదీతుమా వినుదీతుమా హల్లెలూయా
ప్రియులరా, మంత్లీలు కడుతున్నారా? ఫిబ్రవరి నెలలో ఇప్పుడు ఒక్కళ్ళు కట్టలేదు. ఎందుకు కట్టట్లేదు? అది కూడా ఒక ఆజ్ఞే, దేవుని ఆజ్ఞే. ఇది 3వ ఆదివారం వచ్చేసింది. ఇంకొకే ఒక ఆదివారం ఉంది. 4వ ఆదివారం తీసుకొచ్చి కట్టేస్తారా ప్రసాద్ గారికి? అక్కడ గుంపు కనపడాలి నాకు. 4వ ఆదివారం నాది కట్టుకోండి. అర్థమైందా? రైట్. నువ్వు కట్టావా? నేను ఎవరిని వదలను. అర్థమైందా? ఇంకా సంఘ పోషణ కోసం కట్టేదమ్మా మీరు. అది దైవజనుడు పలావులు తినేదానికి కాదు. అది కట్టాలి కదా. అది ఎట్లా మర్చిపోతారు? సంఘాన్ని మీరు పోషించకపోతే దానికి కూడా యేసయ్యా పైనుంచి మూట పడేయ్యా అని అడిగేదా నేను? ఇతరుల మీద ఎంతకాలం నేను ఆశించే ఆధారపడేది? బయట నన్ను అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీ సంఘస్థులు లేరా అంటున్నారు. ఏదైనా అడిగితే నాకు మొన్న ఒక ఆయన అడిగాడు, కీబోర్డు ఏమన్నా కొనిస్తారా అని అడిగా. నేను ఒక సిగ్గులేనండి. అడిగితే మీ సంఘస్థులు ఎవరు కొని రాట్లేదు. 2 కీబోర్డులు కొనిచ్చగలిగినట్టు కెపాసిటీ వాళ్ళు ఉన్నారు, కానీ కొనరుగా అని చెప్పా. ఏం చేస్తావు? తప్పదు. అట్లాగే మంత్లీలు కట్టమని చెప్పడం ఏంటమ్మా నేను? ఆయన మూలం కూర్చుంటాడు, సగం ప్రసంగం నిద్రపోతాడు. నువ్వు అక్కడేసుకో ఈసారి కూర్చి. ఎక్కడ కూర్చున్నా నిద్రే. మా అన్న పెద్దోడైపోయాడులే పాపం. అట్టని ఆయనలో ఎక్కడ జోస్ తగ్గలేదు. కట్టండి అమ్మా. ఇక 10 సార్లు అడిగించుకోవద్దు. సరేనా? లిస్ట్ తయారు చేయి. నెక్స్ట్ మంత్ మనం చదివేద్దాం. మరి ఇంకేంటి? వెన్స్డేనా? ఓకే. వెన్స్డే భస్మ బుధవారంగా, మరి మొదటి రోజు కాబట్టి యాషెస్ వెన్స్డే అంటారు తెలుగులో. భస్మ బుధవారంతో శిలువ జాన ఆరాధనలు ప్రారంభమవుతాయి. వారానికి 6 రోజులు మాత్రమే. ఆదివారం సాయంకాలం మనకి కూల్ డ్రింక్స్ వచ్చాయా? అబ్బా నువ్వు అక్క పోలేదులే, చేయి బాగలేదు. ఏం చెప్తున్నాను? భస్మ బుధవారం యాష్ వెన్స్డే 6 రోజులు మాత్రమే. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల లోపే. 8 గంటలకల్లా వాక్యానికి ఇచ్చేస్తాం. వాళ్ళు అరగంట లేకపోతే ఒక 45 మినిట్స్ వాక్యం చెప్తారు. ఆ మిగతా పావు గంట స్నాక్స్ ఎవరన్నా, అది కూడా చెప్తున్నాను ముందే. లాస్ట్లో వచ్చి పడతారు. నాకు ఇంకా 10 రోజులు ఉందనగా 15 మంది వచ్చి, అంకుల్ ఉండేది 10 రోజులు, 15 పలహారాలు ఎట్ట పంచేది? పంచొచ్చు, 2 పంచొచ్చు. మీరు తినేదానికి కూడా సిద్ధంగానే ఉంటారు. అదే స్టార్టింగ్లోనే ఇస్తే ఎంత బాగుంటుంది కదా సునీతమ్మా? ఏంటమ్మా? కనుక ఆ 15 నిమిషాలు ఏంటంటే మీరు ఇచ్చిన స్నాక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి, చివరి ప్రార్థనకి. ప్రాముఖ్యమైన ఏమన్నా దీర్ఘకాలపు ప్రార్థన అవసరాలు ఉంటే ఇవ్వండి. ఈ 40 రోజులు పడతాం, ఆయన మోకాళ్ళ మీద పడదాం, ఆయన తీర్చుకుందామా? సరే, ఎక్కడ మనల్ని పోనీయడమ్మా, దాటిపోడాయన. కనుక 40 రోజులు మనం ఒక అంశం మీద ప్రార్థన చేస్తే ఎన్నోసార్లు ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు. ఇక్కడ కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్పకుండా
వెళ్ళిపోయారు తప్పించుకొని. రైట్, ఏదేమైనా 40 రోజులు మొదటి రోజు సోమవారం రోజు విక్టర్ పాస్టర్ గారు, మంగళవారం రోజు తిమోతి బాబు గారు, బుధవారం రోజు జయశ్రక్క, గురువారం రోజు రాజశేఖర పాలయ్య గారు, శుక్రవారం రోజు తారా ప్రకాష్ గారు, శనివారం రోజు మళ్ళీ తిమోతి బాబు గారు. కనుక ఇది మీకేమన్నా ఈ వీళ్ళలో ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఏదో రాసుకొని ఆ రోజే రావడం అంటే చేయబాక, పెద్ద పెద్ద పనులు చేయొద్దు. ఎవరు మాట్లాడినా దేవుని ఆత్మతోని మాట్లాడతారు కనుక, దేవుని మాటలే మీకు బోధిస్తారు కనుక మీరు సిద్ధపడి రండి. ఇంకా మరి మన నూతన జంట ఎవరు, కుట్టి జాన్ పీటర్ పాల్ గారు ఈరోజు సాయంకాలం ఎక్కడికమ్మా గాంధీ హిల్కి వెళ్తున్నారా? కేరళ వెళ్తున్నారు. ఆ బావగారు ఎక్కువ చూడలేదంట, కేరళ తెలియదంట, అందుకని కుట్టి అక్క చూపించేదాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఎంటైర్ వారి ట్రిప్లో దేవదూతలు వారి చుట్టూ కావలిగా ఉండి సంతోషంగా సమాధానంగా ఎంజాయ్ చేసి అలా క్షేమంగా విజయవాడ పట్టణం చేరాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే మన ప్రసన్న చాలా తీవ్రమైనటువంటి శోధనలో ఉంది అమ్మాయి. గాయం చిన్నది గాయం కాదు, ఇక్కడేదో గడ్డలాగా వచ్చి అది ముదిరిపోయి ఇప్పుడు దేనికైనా ఇవ్వబోతే ఇట్లిస్తుంది నాకు, అలా అయిపోయింది. అలా ఎప్పుడు ఆ బిడ్డను చూడాలి నేను. కనుక అందరం ప్రార్థన చేద్దాం. సరైన గైడెన్స్ దొరకటంలా రైల్వే హాస్పిటల్ పోతే మేము కోసేస్తామంటున్నారంట. వద్దులేండి కొంచెం మంచి అంటే అక్కడికి వద్దు అంటున్నారంట. సో మనం అడగాల్సింది ఒకటే, దేవుణ్ణి మంచి హాస్పిటల్కి నీవు నడిపించంటే చాలు, ఆయన అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్, నువ్వు బాగానే ఉన్నావుగా ప్రస్తుతానికి, దేవునికి స్తోత్రం. టైఫాయిడ్ జ్వరం ఉందా? టైఫాయిడ్ జ్వరం ఉన్నా వచ్చింది కోమలక్క. మన సరితమ్మ వాళ్ళ మమ్మీ కోటమ్మ గారు 3 స్టడ్లు పడ్డాయంట, అయినా చక్కగా క్షేమంగా ఉంది. ఆమె చక్కగా డిశ్చార్జ్ అయ్యి త్వరలో కోలుకొని ఒకరోజు మన మందిరం కాదు, వారు వేరే చర్చికి వెళ్తారు, అయినా ఒకరోజు మన చర్చికి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పాలని, మనం దేవుని మహింపరచడమే కదా సాక్ష్యం అంటే, చెప్పాలని కోరుకున్నాం. అంతే కదా. ఇంకా ఎస్ 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 అందరూ మీరు అసలు విశ్వసరైన మన అక్క జయశ్రక్క మొన్న చెప్పాను శుక్రవారం, ఆ రోజేనమ్మా, శుక్రవారం రోజైనా కొంచెం ఇదైంది, ముందు రోజు గురువారం రోజు కొంచెం కంగారు పెట్టారు. నాకు ఇదంతా చేయి లాగేస్తుంది, దడగా ఉంది, గుండెల్లో ఆయాసం వస్తుందని. సరే ఉన్నాడు కదా యాంటోనీ గారు, ఆయన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఆయన చెక్ చేసి ఏం లేదు, ఒక టాబ్లెట్ పెట్టారు, 2 టాబ్లెట్లు ఏమో, ఈ 2 రోజులు అయిపోయినాయి అంట. అంతే, 2 రోజులు అయింది అయిపోయి, అవి వేసుకోవడం మానేసింది. దాని ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు బాగానే ఉన్నారు కదమ్మా. కానీ జయశ్రక్క గురించి మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఎంత సేవ చేస్తున్నారు మన సంఘంలో. ఆమె అన్నిటికీ ఆమె ముందు ఉంటుంది అక్క. కనుక అక్క గురించి మనం ప్రార్థన చేయాలి. మనకి ఇంత బాగలేదని చెప్తే గంటల ఇక మోకాళ్ళ మీద చేస్తుంది ఆమె. మరి ఆ అక్క గురించి మనం కూడా చేయాలి కదా. కనుక అది కూడా హార్ట్కి సంబంధించింది కాబట్టి ఇంతగా చెప్తున్నా. ఓకే, మరి ముందు ఉంచుందామా? ఇంకేమైనా ఉందా? చివరి ప్రార్థన చేసేసుకుంటే మనకి లోపల డ్రింక్స్ వచ్చేస్తాయి. సరేనా? రైట్. ఇంకేమైనా ఉందామా? ఇంకేమైనా? శిలువ జన ఆరాధనలకు దూరం మాది సింగ్ నగరు, మాకు వ్యాపారాలు ఉన్నాయి, అది పెద్ద ప్లానింగే అని చెప్పి మానకూడదు. అందరు రావాలి శిలువ జన ఆరాధనకి. ఇంకా ఇక్కడే కదా మాదని మీరు ఎగ్గొట్టకూడదు. ఇంకా మీకే స్టూడెంట్స్ చెప్తున్నా, సాయంత్రం 1 గంట ఏం కాదు, అర్థమైందా? ఏమన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు. అడగొచ్చు, నీ ప్రార్థనకే వచ్చాం కదా ఏసయ్యా అనొచ్చు. అప్పుడు మనకి ఇంకేం అనలేడా, ఏం కావాలంటే అది చేస్తాడు. ఓకే, పురుషులారా మీరు కూడా
రండి రండి అని చెప్పుకోవడం, ఇట్లా బతిలాడుకోవడం నాకు సిగ్గుగా ఉంది. కానీ తప్పదు. మీ ఆత్మీయ తండ్రిగా, లేకపోతే ఈ సంఘ కాపరిగా, మీ పనుడుగా మీకు చెప్పడం నా బాధ్యత. 40 రోజులు ఇక్కడ ఒక ఆరాధన జరుగుతుందంటే గంటన్నర దేవునికే మహిమ. వచ్చి పాలు పంచుకుంటే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసునైనా పరిశుద్ధాత్మ త్రయేక దేవ, ప్రార్థన చేసి ప్రారంభించిన ఫిబ్రవరి మాసంలోని నా తండ్రి ఈ 3వ పునరుద్ధాన దినపు ఆరాధనను మా అందరికీ ఆశీర్వాదకరంగా, నీ నామములకు మహిమకరంగా, సంతృప్తికరంగా, సంతోషంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ ముగింపు ప్రార్థనలో నాయన బిడ్డలు ఇచ్చినటువంటి ఆ కానుకలను మీరు అంగీకరించండి. కృతజ్ఞతా కానుకను అంగీకరించండి. తిరిగి 100 ప్రతిఫలం ఆ బిడ్డలకు దయచేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నా తండ్రి, సంఘంలో కొంత అస్వస్థత గురైన బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తముతో ముట్టండి. ఈ స్థలములో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ యేసయ్య తన హస్తముతో ముట్టునుగాక, తన రక్తము మీ మీద ప్రోక్షింపబడునుగాక. ప్రతి ఒక్కరూ ఉత్సాహముతో, ఉజ్జీవముతో తిరిగి మీ గృహాలకు వెళ్ళుదురుగాక. నాయనా, క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా వారిని చేర్చండి. అలాగే మరి ఈరోజు సాయంకాలం నా తండ్రి కొన్ని ప్రదేశాలు దర్శించాలని నూతనంగా జతపరచబడిన భార్యాభర్తలైనటువంటి మరి గుట్టి తల్లి, అలాగే జాన్ పీటర్ పాల్ని సురక్షితంగా వారు తిరిగే ప్రదేశాలన్నిటిలో మీరు తోడుగా ఉండి మీ దేవదూతుల కాపుదలను అనుగ్రహించి వారిని తిరిగి మళ్ళా నా తండ్రి క్షేమంగా విజయవాడ పట్టణం చేర్చమని కోరుకుంటున్నాను. ఎక్కడ ఏ విధమైన ఇరుకులు, ఇబ్బందులు, గండముల, అపాయములు, అసౌకర్యమైన పరిస్థితులు ఎదురు కాకుండా మీరే వారికి తోడుగా నీడగా ఉండి ఆ ట్రిప్ అంతా సంతోషంతో, సమాధానంతో నడిపించండి. నా ప్రభువా, భస్మ బుధవారంతో 40 దినాల శిలువ ధ్యాన ఆరాధనలు జరుపుకోబోతున్నాం. బిడ్డల్లో కూడా ఒక ఆశ ఉంది, ఒక ఉజ్జీవం ఉంది కనుక నా తండ్రి, వీరందరూ ఆ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు, శిలువ ధ్యాన ప్రార్థనలో పాలు పంచుకొని వారి వంతుగా నా తండ్రి నిన్ను మహిమపరిచే సాధనాలుగా ఈ సంఘానికి రావడానికి మీరే నడిపింపు దయచేయండి. ఆ యొక్క ఆరాధనలన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా జరుగుటకు సహాయం చేయండి. నాయనా, మరొకసారి నాయనా, ఇదిగో నీ సన్నిధిలో అతి దీనులుగా నిలబడి ఉన్న బిడ్డలు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశారు, చేస్తూనే ఉన్నారు నా తండ్రి. వాటిని బట్టి ఏ శాపము వీరి మీదకి రానియకుండా మీ హక్కును చేర్చుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ఆ గృహంలో ఇంకా నీకు ఆయాసకరమైనటువంటి స్థితి ఏదన్నా ఉన్నట్టంటే వారందరూ వాటి నుంచి దూరపరచబడే బిడ్డలుగా శుద్ధీకరించమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపినటికి నా ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచి, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిచా, ఆశతో నమ్మి నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద
కుమారించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమారించుము దేవా ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు తండ్రి.